ఆ పెద్దాయన ఒక్క దెబ్బకు 2 పిట్టలు కుట్టారట. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వేసిన మంత్రం అటు విపక్షానికి చెక్ పెట్టడంతో పాటు స్వపక్షంలో ఉన్న ప్రత్యర్థులకు కూడా కళ్ళెం వేసిన తంత్రంగా మారిందట. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ నేతపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మరెన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయట. కానీ ఆయన మాత్రం మౌనమునిలా వ్యవహరించారు. అదును చూసి తన ప్లాన్కు పదును పెట్టారట. రాజకీయ చతురతతో చక్రాన్ని తిప్పారట. దీంతో అటు ప్రతిపక్షం కుదేలవ్వడంతో పాటు ఇటు సొంత బాటిలో వ్యతిరేక వర్గానికి చెక్ పడిపోయిందట. ఆయన పొలిటికల్ ఫార్ములా ఇప్పుడు తెలంగాణలో పాపులర్గా మారిందట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? అటు బాజిరెడ్డికి చెక్, ఇటు ఏనుగు సైలెంట్. బాన్సువాడలో భలే ఫార్ములా. పోచారం పొలిటికల్ చతురత. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పోచారం మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా పేరు తెచ్చుకున్నారు. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం బాన్సువాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ సీనియర్ నేతకి అనూహ్య పరిణామాలు, వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతూ వచ్చాయట. ఒక దశలో తీవ్ర ఆరోపణలతో సతమతమయ్యారట. అయితే వీటన్నిటికీ మున్సిపల్ ఎన్నికలే వ్యూహంగా పావులు కదిపి చెక్ పెట్టారట పోచారం. తన రాజకీయ చతురతతో ఒక్క దెబ్బకు 2 పిట్టల్ని కొట్టారని కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోందట. ఆ ఇద్దరిలో ఒకరు బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కాగా, మరొకరు కాంగ్రెస్ పార్టీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి అని చెప్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి పోచారం గెలిచారు. ఆ తర్వాత ఆయన అధికార కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా రచ్చరేపింది. తన ఊపిరి ఉన్నంత కాలం కేసీఆర్ వెంటనే నడుస్తానని పలుసార్లు బహిరంగంగా ప్రకటించిన పోచారం అధికారం పోగానే పార్టీ మారారని బీఆర్ఎస్ గగ్గోలు పెట్టింది. దీనిపై అటు బాన్సువాడ నియోజకవర్గ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెప్తారు. దీంతో పోచారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ భావించి కొత్త లెక్కలు వేసుకుందట. దానిలో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ కి బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పింది. ఆయన కూడా బాన్సువాడలో చురుగ్గా కార్యక్రమాలు చేపట్టి విస్తృతంగా పర్యటించారు. గతంలో బాన్సువాడ ఎమ్మెల్యేగా కూడా బాజిరెడ్డి పనిచేశారు. ఆ అనుభవం కలిసొస్తుంది, ఇక పోచారం పని పట్టొచ్చు అనుకుంది బీఆర్ఎస్. కానీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. స్వయంగా కేటీఆర్ బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పోచారంపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ప్రజలు మాత్రం మళ్లీ పోచారానికే అండగా నిలబడ్డారు. మున్సిపాలిటీలోని 19 స్థానాల్లో బీఆర్ఎస్ 3 సీట్లకే పరిమితమైంది. మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుని బాన్సువాడలో పోచారానికి ఎదురు లేదు అన్నట్లే చేసింది. దీంతో బాన్సువాడలో బీఆర్ఎస్ ఆశలు అడియాసలుగా మారడంతో పాటు బాజిరెడ్డికి పోచారం చెక్ పెట్టినట్లయిందట. ఇక కాంగ్రెస్ పార్టీలో తనకి కంట్లో నలుసులా మారిన ఏనుగు రవీందర్ రెడ్డికి కూడా మున్సిపల్ ఎన్నికల ద్వారా పోచారం చెక్ పెట్టారట. పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఈ ఇద్దరి నేతల మధ్య వర్గ విభేదాలు నడుస్తున్నాయని టాక్. ఉప్పు నిప్పులా ఉన్న వీరి విభేదాలు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తలనొప్పి తెప్పించాయట. ఈ ఆధిపత్య పోరులో పోచారం పైచేయి సాధించారట. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం టికెట్లు తన వర్గానికి ఇప్పించుకోగలిగారు. ఏనుగు వర్గానికి ఒక్క టికెట్ కూడా దక్కకుండా చేశారట. దీంతో ఏనుగు అలకబోని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం. ఆయన త్వరలో పార్టీ మారుతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో బాన్సువాడ కాంగ్రెస్ లో పోచారం పాచిక పారినట్లయిందట. మున్సిపల్ ఎన్నికలే వ్యూహంగా పావులు కదిపిన పోచారం అటు విపక్షం, ఇటు సొంత పక్షంలో ఉన్న ప్రత్యర్థులకి కూడా ఒకేసారి చెక్ పెట్టేశారట.